రాజకీయాలు ఎంత నీచానికి దిగజారాయంటే కడప వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకతను పూనం కౌర్ని బెదిరించి నువ్వు రోజు పవన్ కళ్యాణ్ని విమర్శించాలి, లేకుంటే నీ ప్రైవేటు వీడియోలు మా దగ్గర ఉంది బయట పెట్టేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్కి పూనం కౌర్కి సంబంధం అంటగట్టి వికటాట్టహాసాన్ని పొందారు. పాపం పండింది, అడ్రస్ గల్లంతయింది. ఇది అంటువ్యాధిలా ఇప్పుడు తమిళనాడుకు చేరింది. అక్కడ పార్టీ పెట్టినటువంటి విజయ్కి నటి త్రిషకు అక్రమ సంబంధం అంటగట్టి దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టారు. కలిసి 4 సినిమాలు నటించిన పాపానికి అక్రమ సంబంధాలు అంటగట్టేస్తారా? మీ నీచ రాజకీయాలకు వాడుకుంటారా? తప్పు కదా. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే విజయ్ విధానాలను విమర్శించండి, విజయ్ సిద్ధాంతాల మీద చర్చించండి, గెలిచి చూపించండి. ఆడవారిని అడ్డం పెట్టుకొని ఆడంగి రాజకీయాలు చేస్తే అది మహాపాపం, నాశనమైపోతారు. వైఎస్ఆర్సీపీ పార్టీనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ.